హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. నేనైతే ఒక వీడియో చేయలేదండి, ఎందుకంటే కొంచెం పని ఉంది, అర్జెంట్ పని ఉన్నందుకు చేయలేదు. ఈరోజు మీకోసం అయితే ఒక వీడియో చేస్తున్నాను. ఇది డైట్ ప్లాన్లో ఒక ప్లాన్ అండి. రాగి పిండి, ఇంట్లో రాగి పిండి ఉంది. ఆ రాగి పిండితో అయితే మేము డైలీ టిఫిన్ చేస్తున్నామండి. ఏమంటే మేము మళ్ళీ ఒక వీడియో చేయాలనే ఉద్దేశంతో అయితే ఈరోజు అయితే టిఫిన్ ఐటమ్ అయితే రాగి పిండితో ఇడ్లీ అయితే చేస్తున్నాను. ఆ పిండి మిగిలితే ఇంకో రకమైన టిఫిన్ ఐటమ్ కూడా చేస్తాను. దానికి దానికి కాంబినేషన్ చట్నీ కూడా చేస్తానండి. నా నా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. రాగి పిండితోని టిఫిన్స్ కానీ ఏదైనా అంబలు కానీ తింటున్నాం కదా, ఎందుకంటే ఇప్పుడున్న ఎండాకాలము, ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనము డైట్లో ఉండి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇలాంటివి మన పెద్దవాళ్ళు తినేవాళ్ళు అనమాట. అప్పుడు మా తాత వాళ్ళు కానీ మీ అప్పుడు పెద్దవాళ్ళు కానీ తినేవాళ్ళు అనమాట. మేము కూడా ఇప్పుడు అదే 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 వర్షన్ వచ్చింది కాబట్టి మనం అయితే తినాలి, ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి నేనైతే ఒక ఇడ్లీ ఐటెం అయితే చేస్తున్నాను. మీరు కూడా చేయండి. నాకు కూడా ఒకరు నేర్పించారు, మా మా అమ్మ వాళ్ళు ఏ విధంగా చేసినారో నేను ఆ విధంగా మీకు చూపిస్తాను. మీరు కూడా చేసుకొని తినండి. దీనికి కావాల్సిన పదార్థాలు అన్నీ అయితే మీకు ప్రాసెస్ ప్రకారం అయితే చూపిస్తాను. అంటే ముందుగా అయితే నేనైతే మునగపప్పు అయితే నానబెట్టాను. 2 కప్పులు అయితే తీసుకున్నానండి. మార్నింగ్ అయితే 2-3-4 సార్లు కడుక్కొని నీట్గా కడుక్కొని అయితే ఒక 8 అవర్స్ అయితే నానబెట్టాను. చాలా మెత్తగా అయిందనమాట. ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. చూడండి, మెత్తగా అయితే అయిందనమాట. ఈ విధంగా పెట్టుకొని మిక్స్ అయితే పట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మిక్స్ అయితే పట్టుకున్నాము. వాటర్ అయితే వదిలిపేసాను. దీన్ని మిక్సీలో వేసుకున్నాము. చూడండి, మినపప్పు అయితే వేసుకున్నాను. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ పట్టుకున్నాం, ఎందుకంటే మిక్సర్ కాబట్టి ఎంత తొందర కాదనమాట. చాలా ఓపికతో పట్టుకోవాలండి గట్టిగా, ఎందుకంటే చూడండి ఈ క్వాంటిటీ మాదిరి ఎంత మెత్తగా అయితే మిక్సీ పట్టుకొని అయితే ఇంకొక గిన్నెలో అయితే తీసేసుకుందాం. మిగతాది కూడా ఇదే విధంగా మిక్సీ పట్టుకొని పక్కన బౌల్లో వేసేసుకుందాం. అంటే నేనైతే మినపప్పునైతే ఈ విధంగా అయితే మిక్స్ చేసి పెట్టుకున్నాను. ఇంత క్వాంటిటీ గట్టిగా చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అంత పర్ఫెక్ట్గా మెత్తగా అయితే చేసుకున్నాను. ఎక్కడైనా రవ్వ లేకుండా అయితే చేసుకున్నామంట. ఇంత మెత్తగా మిక్స్ అయితే పట్టుకున్నాను కదా మినపప్పుని. నెక్స్ట్ అయితే రాగి పిండి ఉంది కదా, రాగి పిండి అయితే మా భార్య అయితే జల్లర చేసి పెట్టిందనమాట. ప్యాకెట్లో ఉన్నదే అయినా కూడా జల్లర పెట్టుకుంటే దాంట్లో ఏమైనా పురుగులు ఏమైనా చెత్త అనేది పోతుంది అనమాట. హెల్దీగా ఉండాలంటే ఇలాంటి చూసుకోవాలి కదా, కాబట్టి ఇవైతే చేసి పెట్టింది అనమాట. నెక్స్ట్ అయితే నేనైతే ఈ కప్పుతో అయితే మినపప్పు తీసుకొని నానబెట్టి మిక్స్ చేసి పట్టుకున్నా కదా, ఈ కప్పుకి 3 కప్పులు అయితే పిండి వేసుకొని అయితే నేను కొలుసుకుంటే చూడండి. ఏదైనా కొలత ప్రకారమే చేసుకోండి, ఎక్కువ తక్కువ కాకుండా కొలత ప్రకారం చేసుకొని ఒకటి అనేది 2 చూడండి. మినపప్పు తీసుకున్నాను కదా, అదే కొలతతోనే తీసుకుంటున్నాను అనమాట. 3 అయితున్నాయి చూడండి. 3 రాగి పిండి 1 కప్పు తక్కువైనా చింతలేదండి, చేసుకోవచ్చు ఏం కాదు. 4 చూడండి, 5 కప్పులు అయినాయి. మీరు కొలత 1 కప్పుకి 3 కప్పులాగా 6 కప్పులు తీసుకుంటే నాకైతే పిండి అయిపోయింది అనమాట. ఇదే దేంతోనే చేస్తాను అనమాట. ఇది కూడా ఒక 1/2 కప్ అవుతుంది కాబట్టి చేస్తాను. అయినా పర్లేదు, తక్కువైనా పర్లేదు, కానీ చేసుకోవచ్చు ఏం కాదు. దీనైతే మొత్తం కలుపుకుందాం. వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పిండిని అయితే కలుపుకుందాం. ఇదా చూడండి, నేనైతే మినపప్పు మిక్సీ పట్టినా కదా, దాంట్లోనే వాటర్ అయితే ఉన్నాయన్నమాట. నేను దాన్నే వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి కలుపుకుందాం. దీనిని
ఇడ్లీ మిశ్రమం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా అయితే మనం కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే పిండి అయితే కలుపుకోవాలన్నమాట. నాకైతే 4 కప్పుల వాటర్ అయితే యాడ్ అయిందనమాట. యాడ్ అయ్యి రవ్వలు లేకుండా, ఉంటలు లేకుండా మొత్తం అయితే ఈ విధంగా కలుపుకొని ఇంకా నైట్ అలా ఇంకా పులిగా పెట్టుకుంటానండి. మార్నింగ్ అయితే టిఫిన్ చేసుకోవచ్చు అనమాట. చాలా హెల్తీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మార్నింగ్ అయితే కలుద్దామండి పులిగా పెట్టి. వీటి వరకు వచ్చింది కదా, నెక్స్ట్ అయితే ఎంతవరకు వస్తుందో మార్నింగ్ చూద్దాం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే అయ్యింది కదా, మనము ఇంటి కోసం రాగి పిండి చేస్తాం. చూడండి ఈ విధంగా అయితే పొంగిందనమాట. ఈ విధంగా పొంగింది చూడండి, ఈ విధంగా అయితే పొంగిందనమాట. ఈ నెక్స్ట్ అయితే ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం. అదేవిధంగా ఇడ్లీ బాగా సాఫ్ట్గా రావాలంటే, మంచి పొంగాలంటే వంట సోడా అయితే వేస్తున్నానండి. నెక్స్ట్ అయితే రుచికి తగినంత సాల్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసి అయితే కలుపుతున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా నెక్స్ట్ అయితే కలుపుకున్నాం కదా. నెక్స్ట్ అయితే చట్నీ అయితే తయారు చేసుకున్నామండి. ఒక 1 అవర్ తర్వాత ఇడ్లీ అయితే వేస్తాను. చూడండి, నెక్స్ట్ అయితే ఇడ్లీ అయితే వేస్తాను. పాత్రలు అయితే అన్నీ కడుక్కున్నాను అనమాట నీట్గా. దీన్ని అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం. చూడండి, ఆయిల్ అయితే అప్లై చేస్తున్నాను నేను చుక్క. ఎందుకంటే మనకి పాత్రలో ఇడ్లీ అనేది దానికి కరుసుకోకుండా మృదువుగా నీట్గా వస్తుంది అనమాట. ఆ విధంగా ఆయిల్ వేసుకొని అప్లై చేసుకుందాం. చూడండి, ఆయిల్ అయితే అప్లై చేసాను. దీంట్లో అయితే మనం అయితే ఇంకా రాగి పిండిని అయితే ఇడ్లీ మాదిరి వేసుకుందాం. ఎక్కువ పొంగుతుందండి, కొంచెమే వేసుకొని పిండి, లేదంటే ఎడ్జ్లకు మొత్తం జారిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే అన్ని పాత్రలు అయితే వేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ పాత్రలో వేసుకొని దీన్ని దీంట్లో వాటర్ అయితే దానికి తగిన క్వాంటిటీ కిందకి అయితే వేసుకొని ఇంకా పెట్టేస్తున్నాం. పెట్టి మొత్తం వచ్చి స్టవ్ అయితే వెలిగిస్తాను. సో అండి, స్టవ్ వెలిగించి లేదా ఈ మందంతో అయితే నేనైతే ఇడ్లీ పాత్ర పెడతాను. చూడండి, ఒక 20 మినిట్స్ అయితే ఆ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఇంకా ఇడ్లీ అయిన తర్వాత అయితే చూపిస్తాను. చూడండి, 15 నిమిషాలు అయితే స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇడ్లీలు అయితే తీయలేదన్నమాట. చూడండి, ఇడ్లీలు అయితే ఈ విధంగా ఉంటాయి. మనం ఏదైనా స్టిక్ ఉంటుంది కదా, స్టిక్తో అయితే ఈ విధంగా స్పెండ్ చేయండి. అప్పుడే పిండి తగలకుండా వస్తుందన్నమాట. లేదంటే పిండి వస్తుంది, ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ అంటే తీసేస్తానండి. ఈ విధంగా అయితే ఇంకా ప్లేట్లో ఉండేటి వల్ల అయితే ఇంకా ఇడ్లీలు అయితే తీసాను. పల్లి చట్నీతో తిన్నానండి, సూపర్ వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.